ఇక జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. సంతబొమ్మాళి మండలం చెట్ల తాండ్రకు చెందిన డొక్కరి రాజేష్ ఉగ్రవాదుల దాడిలో మృత్యువాత పడ్డారు. దీంతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రేపు ఉదయం భౌతిక కాయం స్వగ్రామానికి రానుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాలి మండలం చెట్ల తాండ్రకు చెందినటువంటి రాజేష్ అనేటటువంటి ఒక జవాన్ మృత్యువాత పడినటువంటి వార్త గ్రామంలో విషాదాన్ని నింపింది. ప్రధానంగా ప్రస్తుతం రాజేష్ ఇంటి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు 5 ఏళ్ల పాటు 5 ఏళ్లు సర్వీస్ చేశారు. ఇంకా వివాహం కాలేదు, కానీ ఇంకా సర్వీస్లో ఉండగానే యువకుడిగా ఉన్నటువంటి జవాన్ మృత్యువాత పడ్డాడు అనేటటువంటి వార్త కుటుంబ సభ్యులకు చేరింది. ఇదే నేపథ్యంలో మొత్తం కూడా రోదనలతో పిలిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎవరైతే చనిపోయినటువంటి వీర జవాన్ ఉన్నాడో ఆయనకు సంబంధించినటువంటి స్నేహితులు ఉన్నారు, మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చాడు, ఎలా ఉండేవాడు మీతోని రాజేష్? లాస్ట్ మార్చిలో వచ్చాడు. మార్చిలో వచ్చి అప్పుడు అందరం కలిసి ఎప్పుడైనా రాజేష్ కానీ ఇప్పుడు నేను కానిస్టేబుల్గా వర్క్ చేస్తాను. ఆయన అందరం కనుక్కొని మాకు ఫిబ్రవరిలో పండుగ ఉంటుంది. ఆ పండగకి లాస్ట్ టైం మార్చిలో వచ్చి అందరం కలిసిమెలిసి ఉన్నాం. నెక్స్ట్ వినాయక చవితికి ప్లాన్ చేసుకున్నాం అందరం కలిసి. అంతలోనే ఇలా జరిగిపోయింది, అతను ఇలా చనిపోవడం జరిగింది. ఆయన ఊర్లో చాలా హెల్ప్ చేసేవాడు. మెయిన్ ఆయన 5 years అయింది ఎంప్లాయ్ వచ్చి జాబ్ రాకముందు ఆయన చాలా కష్టపడ్డాడు. కష్టపడి చదివేవాడు. అలాగే డిసిప్లిన్గా రన్నింగ్ అన్ని చేసి ఆర్మీలో సెలెక్ట్ అయ్యాడు. జాబ్ వచ్చినా కూడా ఆయన ఆ కష్టాన్ని మర్చిపోకంట, ఆ కష్టం నాలా కూడా చాలా మంది కష్టపడుతుంటారు. చాలా మంది చదివించాలని చాలా మంది పిల్లలకు కూడా ఆర్థికంగా వచ్చినాక ఆయన సొంత మనీ తోటి హెల్ప్ చేసేవాడు. చాలా మంచివాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ చనిపోయాడు అది తెలియగానే మేము చాలా 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 బాధపడ్డాం. ఇప్పుడు కూడా మా కళ్ళ ముందే తిరిగేటట్టు అనిపిస్తుంది. ఆయన గుర్తుకొస్తుంటే మాకే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ పేరెంట్స్ చూశారు కదా, ఇప్పుడు దేశం గర్వించదగ్గ మరణం పొందాడే కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఇప్పుడు చూస్తే వాళ్ళ పేరెంట్స్ని చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది. దానివల్ల గవర్నమెంట్ కూడా ఈ ఫ్యామిలీకి ఆదుకోవాలని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా ఈ ఫ్యామిలీకి ఆదుకొని ఆయన నివాళులు బాగా అర్పించాలని మేము చాలా కోరుచున్నాం. మీరందరూ కూడా గర్వించదగ్గ వ్యక్తి, ఆర్మీలో చేస్తున్నాడు అనేటటువంటి ఆనందం. కానీ ఈరోజు అమరుడయ్యాడు, దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి డెడ్ బాడీగా ఇక్కడికి తిరిగి వస్తున్నాడు. ఏమనుకుంటున్నారు మీరు రాజేష్ గురించి? అయితే ఇప్పుడు అమరుడైనటువంటి రాజేష్ అనే వ్యక్తి మా అందరికి కూడా బాల్యం నుంచే బాల్య స్నేహితుడు. మాతో తిరిగి మాతో పాటు చదువుకొని మా యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తి. ఈ రాజేష్ అనే వ్యక్తి మెయిన్ ఒక మోటివేటర్ అనమాట. మా ఊర్లో చిన్నపిల్లలకు ఒక మోటివేటర్. అయితే అతను అక్కడ చేసేది డ్యూటీ చేసేవాడు ఆర్మీలో. ఇక్కడికి వచ్చినాక కూడా ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లల్ని తనతో పాటు తీసుకువెళ్ళి వాళ్ళకి రన్నింగ్ అవి వేపిస్తూ అందులో మెలకువలు ఏ విధంగా ఆర్మీ జాబ్ కొట్టాలి, ఏ విధంగా రన్నింగ్ చేయాలని మెలకువలు కూడా నేర్పించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి చాలా మందిని ఇప్పటి వరకు అతనికి జాబ్ వచ్చినాక ఒక 4-5 మెంబర్స్ వరకు డిఫెన్స్లో జాబ్స్ రావడం జరిగింది. ఈ రాజేష్ అనే జవాన్ ఒక మా ఊరికే కాదు మా దేశానికి పేరు తీసుకొచ్చాడు. ఏదైతే సోమవారం జరిగినటువంటి మిలిటెంట్ దాడిలో ఆయన చనిపోయాడు అనేటటువంటి వార్త కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ముఖ్యంగా డెడ్ బాడీకి సంబంధించి ఇప్పటికే ఆర్మీ అధికారుల నుంచి సమాచారం వచ్చింది. రేపు ఉదయానికి చెట్లతాండ్ర గ్రామానికి రాజేష్ భౌతిక గాయం చేరుకోబోతుంది. ఆ తర్వాత సైనిక లాంఛనాలతో ఇక్కడ అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో ఒకే రోజు ఇద్దరు జవాన్లు మిలిటెంట్ల దాడిలో చనిపోవడం అనేటటువంటి జిల్లా వ్యాప్తంగా కూడా విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.